ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారని, ఇది సరైన విధానం కాదని జయభీంరావు భారత పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున ఆరోపించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ కూటమి నాయకులకు ఒక న్యాయం, ప్రజలకు మరొక న్యాయమా అని ప్రశ్నించారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారపు మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్న రావణ్ పై నమోదైన కేసుల్లో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని విమర్శించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి స్పందించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రజా ప్రతినిధులు హుందాగా మాట్లాడాలని, రాజకీయ విమర్శలకు కేసులు పరిష్కారం కాదని సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ప్రజా సమస్యలపై సమర్థంగా పోరాడటం లేదని, దీనివల్ల కూటమి ప్రభుత్వానికి మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విమర్శలను స్వీకరించి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే జయభీంరావు భారత్ పార్టీ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల మీద, మీడియా మీద, వ్యవస్థల మీద ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తే వెంటనే అక్రమంగా అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం మీద మీతో మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి కోసం కూడా మాట్లాడుకోవాలి. పాత గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న జోసెఫ్ కేసు ఏదైతే ఉందో, అంటే ప్రశ్న ఛానల్ రావణ్ కేసు ఏదైతే ఉందో, ఆ కేసుని డీల్ చేసింది నేను ఆయన హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చారని తెలిసిన తర్వాత పిఠాపురం స్టేషన్కి వెళ్ళడం, పిఠాపురం స్టేషన్లో అక్కడ పోలీసు వారిని ఎఫ్ఐఆర్ కాపీ లేదా కంప్లైంట్ కాపీ అడగటం, అక్కడ మొదలైన ఈ కేసు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అసలు రావణ్ ఏం మాట్లాడాడు, రావణ్ మాట్లాడిన మాటలు మంచివా, ఖండించాలా? వాటికి ముందుగా అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవి కూడా మాట్లాడాలి, ప్రజలు కూడా గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మరీ ముఖ్యంగా అసలు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉన్నారు, ఈ భాష సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడేటట్టుగా ఉందా, దానిలాగే వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి ఏ విధంగా కేసులు కడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజల తరఫున మీతో మాట్లాడడానికి ఈరోజు నేను వచ్చాను. రావణ్ కేసు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు నా గురువు, నేను ఆయన ఫ్యాన్ని అని మొదలుపెట్టి ఈరోజు ఉపా కేసులో నెల్లూరు జైల్లో ఉండడం జరిగింది. అసలు రావణ్ ఎవరు మాకు ఎలా తెలుసు? ఎందుకంటే జూన్ 28వ తారీఖున జయభీంరావు భారత్ పార్టీ, మా పార్టీ తరఫున దళిత క్రైస్తవ సమర సంకారం అని మేము ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు అతిథిగా రావడం జరిగింది. రావణ్ వచ్చి తన స్టైల్లో, తనకున్న వాయిస్లో, తనకున్న హావభావాలతో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ముఖ్యమంత్రి గారిని కావచ్చు, లేకపోతే అనేక సమస్యలను తన వాయిస్ ద్వారా ప్రజలకు ఆ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. వెంటనే ఆ మాటలు ఖండించాలా లేదని దాని తర్వాత చెప్తాను. వెంటనే నెక్స్ట్ రోజున పిఠాపురంలో కేసు నమోదు, హైదరాబాద్ మన పోలీసులు వెళ్ళడం, ఆయన్ని తీసుకురావడం, అరెస్ట్ చేయడం, రిమాండ్కు ప్రయత్నించడం, అక్కడ మేము మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు వెంటనే విజయవాడ నుంచి రావటం, కోర్టుల్లో పోరాటాలు, ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఒక కేసా, పిఠాపురంలో కేసు, సర్పవరంలో కేసు, మరలా ఎక్కడో మచిలీపట్నంలో కేసు, మరలా యలమంచిల్లో కేసు, ఇవన్నీ కేసులు పెట్టినా సరే సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన కేసులు బెయిలబుల్ కేసులు కాదు,
ఈ బెయిలబుల్ కేసులు నాన్ బెయిలబుల్ కేసులు కాదని ఆయా కోర్టు వారు వెంటనే ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే జడా శ్రావణ్ కుమార్ వస్తా ఉన్నాడు, బెయిల్ వస్తుంది అన్న ఒక దురుద్దేశంతో రావణ్ను ఉపా కేసు పెట్టి గన్నవరం పోలీసులు అరెస్ట్ చేయడం, వెంటనే నెల్లూరు రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే ప్రశ్నిస్తే కేసులు వేయాలి, ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేయాలి. మరి ఇదే లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ మాట్లాడితేనో, ముఖ్యమంత్రి మాట్లాడితేనో, లేదా ఇప్పుడు మన పక్కనే ఉన్న రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాట్లాడితేనో, మరొకరు మాట్లాడితేనో ఇవే కేసులు వర్తిస్తాయా లేదా అని చెప్పిన తర్వాత అప్పుడు అక్రమంగా సక్రమంగా ఈ కేసులు పెట్టడం అనేది కూడా నేను ఖండిస్తాను. నిన్నటికి మొన్న మనందరం కూడా చూసాం, మీరందరూ కూడా కవర్ చేశారు. కాకినాడ రూరల్ పంతం నానాజీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకునే ఉన్నారు, బాన్చంద్ నా కొడక దమ్ముంటే రారా కాకినాడ రూరల్లో పోటీ చేయి. ఎటుపోతుంది? ఒక వ్యవస్థలో 100% స్ట్రైక్ రేట్ వచ్చిన జనసేన ఒక ఎమ్మెల్యే బాన్చంద్ నా కొడక అంటే సామాన్య ప్రజలు ఏం తీసుకోవాలి? అది ఏమైనా ఒక మంచి పదము, ఒక గౌరవ పదము ఆ విధంగా తీసుకోవాలా? అది భూత? మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారే చెప్పాలి. పవన్ కళ్యాణ్ అంటారు, నేను లాస్ట్ టైం ఎప్పుడైతే ఓడిపోయానో, లేకపోతే 2019-24లో ప్రతిపక్షంలో ఉన్నాను, మా నాయకుల మీద కొన్ని పదులు కేసులు కట్టారు అప్పుడు గవర్నమెంట్, కాబట్టే నేను బూతులు తిట్టానయ్యా అని డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు బూతులు మాట్లాడవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మాల వేసుకున్నట్టుగా ఒక వస్త్రధారణ మార్చేసి బొట్టెట్టుకుని నీ ఇష్టం వచ్చిన స్టైల్స్లో రోజుకో డ్రెస్ వేసుకుంటా వచ్చి ఇప్పుడు నేను ఈ కబుర్లు చెప్తాను, అస్సలు ఎవరో తిట్టకూడదు, ప్రశ్నిస్తే వెంటనే మీ మీద కేసులు వేస్తా. ఎక్కడికి పోతాం మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? ఉప ముఖ్యమంత్రి మీరు మర్చిపోయారేమో, మాకు గుర్తుంది. ఇప్పుడు కాబోయే హోమ్ మినిస్టర్ అని కూడా మీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం మాట్లాడాలి? మీరు ప్రభుత్వంలో లేకపోతే బూతులు వస్తాయి, ప్రభుత్వంలో ఉంటే రావు. ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే కేసులు వేస్తారు, దాడులు చేస్తారు. ఈ హెడ్డింగ్ నేను ఇవాళ ఎందుకు పెట్టానంటే దాడులు లేదా అక్రమ అరెస్టులు అని చెప్పి. ఈ రావణ్ దగ్గరికి వచ్చినప్పుడు, మొన్న రావణ్ అసలు సర్పవరం పోలీస్ స్టేషన్లో మనందరూ కూడా రావణ్ మీద దాడి అన్న. రావణ్ మీద ఎక్కడండి దాడి? పోలీసుల మీద దాడి. అది రావణ్ ఏమైనా సొంత కారు బండి మీద వెళ్తుంటే దాడి చేశారా? జనసేన నాయకులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా పోలీసుల మీద పోలీసు వెహికల్లో ఒక ముద్దాయి తీసుకుని వెళ్తా ఉంటే 10-20 మంది ఆఫీసర్లు ఉన్న చోట గుడ్లు రాళ్లతో వీళ్ళ నాయకులు దాడి చేస్తే మనం ఎటుపోతా ఉన్నాం. అంటే పోలీసుల మీద దాడి చేస్తూ ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రిగానో లేకపోతే నీ పార్టీ అధినేతగానో నువ్వు ఖండించు. ముఖ్యమంత్రిగా ఆయన ఖండించడు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ అసలు ఖండించడు. మరి ఎక్కడికి పోతుంది? ప్రజలు ఏమి నేర్చుకోవాలి? మాట్లాడాలంటే అంటే పద్ధతిగా మాట్లాడాలి. నేను దాని వరకు కూడా వస్తా. అంటే మాట్లాడితే పోలీసుల మీద దాడి, లేకపోతే లోపల ఎవరున్నారో అనవసరం. నువ్వు ఎస్పీలైనా, డిఎస్పీలైనా, ఎస్ఐలైనా, సీఎలైనా అసలు రెస్పెక్ట్ లేకుండా నీ ఇష్టం వచ్చి దాడులు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి?